100 కోట్ల స్కామ్ను బయటపెట్టిన 10,000 రూపాయల చిన్న కంప్లైంట్. ఎస్, కేవలం 10,000 రూపాయల కోసం ఇచ్చిన ఒక చిన్న కంప్లైంట్ 100 కోట్ల అంతర్జాతీయ సైబర్ స్కామ్ను బట్టబయలు చేసింది. స్టాక్ మార్కెట్లో 5 ఏళ్ల అనుభవం ఉన్న ఢిల్లీకి చెందిన అజయ్ గుప్తా అనే వ్యక్తి ప్లే స్టోర్లో ఒక యాప్ని నమ్మి 10,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. కానీ అతను సైలెంట్గా ఉండకుండా పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి 10,000 ఎటు వెళ్ళాయా అని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. కట్ చేస్తే బెంగళూరుకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ ముఠాకి కింగ్ పిన్ అని తేలింది. వీళ్ళేం చేశారంటే ప్లే స్టోర్లో లీగల్ యాప్స్లా కనిపించే నకిలీ ట్రేడింగ్ యాప్స్ని క్రియేట్ చేశారు. నకిలీ లాభాలను చూపించి ప్రజల నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బును చైనాకు చేరవేయడానికి వందలాది షెల్ కంపెనీల బ్యాంక్ అకౌంట్లు వాడేశారు. తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్లు అజయ్ గుప్తా ఇచ్చిన 10,000 రూపాయల ఫిర్యాదుతోటి విచారణ ప్రారంభించినటువంటి పోలీసులకి మొత్తం ఈ 100 కోట్ల రూపాయలకు పైబడినటువంటి ఒక అంతర్జాతీయ సైబర్ స్కామ్ బయటపడింది. చూసారా, గూగుల్ ప్లే స్టోర్లో ఉంది కదా అని ప్రతి యాప్ని నమ్మేకండి. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చే 1000 రూపాయలు పెడితే 10,000 ఇస్తాం, టాస్కులు పూర్తి చేస్తే డబ్బులు ఇస్తాం అనే లింకులు అస్సలు క్లిక్ చేయకండి. కేవలం సెబీ రిజిస్టర్డ్ యాప్స్ ద్వారా మాత్రమే ట్రేడింగ్ చేయండి. మీరు కూడా ఇలాగే మోసపోతే భయపడకుండా 1930 నెంబర్కి ఫోన్ చేసి ఒక ఫిర్యాదు చేయండి. మీ డబ్బుతో పాటు ఇతరుల డబ్బును కూడా కాపాడండి. ఈ వీడియోను మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి ఇప్పుడే షేర్ చేసి అలర్ట్ చేయండి. బీ సేఫ్.